మీరు నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ టు నల్గొండ జిల్లాకి వచ్చారు. ఈ నిజామాబాద్ టు నల్గొండ జిల్లా మధ్య జర్నీ ఎలా సాగిందండి? ఓ నిజామాబాద్లో నేను పుట్టింది పెరిగింది నిజామాబాద్ జిల్లాలో. మా స్వంత ఊరేమో భీమ్గల్ మండలంలో గోనుగుప్ల విలేజ్. మా ఫాదర్ శంకర్ రెడ్డి గారు, మదర్ ఉంది. వారు ఫ్రీడమ్ ఫైటర్, పెద్ద బిజినెస్ మ్యాన్, ఆర్య సమాజిస్ట్. ఆ రోజుల్లో సోషలిస్ట్ పార్టీ అయినటువంటి జయప్రకాష్ నారాయణ గారితోటి సన్నిహితుడు. ఆ మూమెంట్లో చాలా పెద్ద పేరు గడించి పెద్ద వస్త్ర వ్యాపారి. తెలంగాణలోనే వారికి చాలా పెద్ద పేరు ఉండేది. ఆయన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ మర్చెంట్ అసోసియేషన్ నిజామాబాద్ డిస్టిక్. అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయింది. మాకు చాలా విలేజ్లో చాలా పెద్ద కుటుంబం. భూస్వాములని అప్పుడు ఉంటుంది కానీ ఇప్పుడంతా లేదు. ల్యాండ్స్ ఉన్నాయి, ఒక పెద్ద గడి ఉంది, అది కోటల్లాగా. అది మాకు తెలిసే వరకే, నేను అప్పుడు హెచ్ఎస్సి వచ్చే వరకు నాకు ఆ విలేజ్ గురించి తెలియదు. హెచ్ఎస్సి తర్వాత నేను మా ఫాదర్స్ డివైడ్ అయినప్పుడు అక్కడికి పోవడం జరిగింది. అప్పుడు వ్యవసాయం అంటే ఏంది, అక్కడ ల్యాండ్స్ అంటే అనే విషయాలు తెలిసాయి. అంటే అప్పుడులోనే నక్సలైట్ ప్రభావం బాగా ఉండేది. వాళ్ళు మీ కుటుంబంలో ఒకరిని ఎవరో మర్డర్ చేశారని కూడా. అవును, కానీ అప్పుడు కాదు అది. నేను ఎడ్యుకేషన్ పీరియడ్లో, నేను అప్పటికి ఇంకా డిపార్ట్మెంట్లో రాలే. అప్పుడు గ్రాడ్యుయేషన్లో ఉన్నాను. 1974లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 1975-70 వరకు నేను ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటే 76లో నాకు పోలీస్ ఉద్యోగం వచ్చింది. దాంతోపాటు ఎక్సైజ్లో కూడా వచ్చింది, బ్యాంక్ ఆఫీసర్ కూడా వచ్చేది. కానీ నేను పోలీస్ మీద క్రేజీ తోటి పోలీస్ ఉద్యోగాన్ని, అంటే 3 ఉద్యోగాలు వస్తే మీరు పోలీస్ నుంచి పోలీస్ ఉద్యోగం చేసి. అంటే పోలీస్ చేయాలని ఉందా, లేదంటే అప్పుడులో నక్సలైట్స్ ఎఫెక్ట్ ఉంది వాళ్ళ మీద? అప్పుడు నక్సలిజం లేదండి, అప్పుడు అంటే కంప్లీట్గా లేదు. ఎవరికి తెలియదు, నక్సలిజం అనేదే తెలియదు. అప్పుడు ఆ పీరియడ్లో నేను పోలీసు ఉద్యోగం పోయాను. అంటే ప్యాషన్గా తీసుకున్నారా దేని? లేదంటే ప్యాషన్గా అక్కడ ఉన్నటువంటి కొద్ది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. మా మేనమామ గారు కూడా పోలీస్ ఆఫీసరే, ఓకే, ఈశ్వర్రెడ్డి గారు అని. ఇక్కడ సిటీలో ఎక్కువ చేశారు, ఆయన చనిపోయాడు. ఇక అక్కడ పనిచేసిన, నిజామాబాద్లో పనిచేసిన కొద్దిమంది ఆఫీసర్స్ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు అని, భారీ గారు అని. వీళ్ళని నేను ఒక స్ఫూర్తిగా తీసుకుని అట్లా కావాలని ఎందుకంటే అప్పుడు నేను వాలీబాల్ ప్లేయర్ అండి. అప్పుడు నేను ఇంటర్ స్టేట్ కూడా రిప్రజెంట్ చేశాను. ఆ ప్లేయర్ కాబట్టి వీళ్ళందరితోటి దగ్గరగా ఉండి చూడడం జరిగింది. ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను పోలీస్ ఉద్యోగాన్ని చూస్ చేశాను. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి అప్పుడు? ఎలా సిచ్యువేషన్ ఉంటుంది? నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 77లో ఎండింగ్లో నాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత నర్సాపూర్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత శివంపేట అని, దొంతి శివంపేట అని, అది మెదక్ డిస్ట్రిక్ట్లో నర్సాపూర్లో. అది ఒకప్పుడు చాలా చిన్న విలేజ్, కుగ్రామం కిందని, హైవే పక్కకు దగ్గరలో ఉన్నా కానీ డెవలప్మెంట్ కాలే అప్పుడు. అది అక్కడ 1 year చేశాను. అక్కడ చాలా కొద్ది ఫ్యాక్షన్ విలేజెస్ చాలా ఉండేది అప్పుడు. ఒక పెద్ద గ్యాంగ్ ఉండేది, లంబాడి తాండా, గంగాయపల్లి తాండా అని ఒక పెద్ద హరిదాస్ అనే ఒక పెద్ద గ్యాంగ్స్టర్ ఉండేది, డెకాయిటీ గ్యాంగ్స్టర్. అతన్ని అతి కష్టం మీద నేను దసరా రోజు నేను ఒక కానిస్టేబుల్ పోయి అడవిలోకి పోయి బై వాక్ పోయి పట్టుకొని వచ్చి చాలా కేసులు డిటెక్ట్ అయినాయి. తర్వాత నన్ను 1 year తర్వాత అక్కడ నుంచి చేగుంట అనే హైవే పోలీస్ స్టేషన్ వేశారు. తర్వాత తూప్రాన్, ఆడ 1 year 6 నెలల తర్వాత తూప్రాన్. అదేంటంటే కొద్దిగా కాంపిటీషన్ ఎక్కువ ఉండే పోలీస్ స్టేషన్స్. నాకు ఎలాంటి రికమెండేషన్ ఎలాంటిది లేకుండా అక్కడ వేశారు. సరే తూప్రాన్ వేశారు. తూప్రాన్ నుంచి నన్ను నిజామాబాద్ డిస్టిక్ నిజామాబాద్లో 2 Town పోలీస్ స్టేషన్ అనేది కమ్యూనిటీలలో చాలా హైపర్ సెన్సిటివ్, చాలా రౌడీలు వాళ్ళు వీళ్ళు పెద్ద తతంగం ఉండేది, చాలా హైడెక్ స్టేషన్. మొత్తానికి అక్కడ కూడా కంట్రోల్ చేయడం జరిగింది అందరి కోఆపరేషన్ తోటి. వ్యాస్ గారు ఉండే అప్పుడు, వ్యాస్ గారి సూచనల ప్రకారం అక్కడ మట్కా చాలా ర్యాంపెంట్గా ఉండేది. ఆ మట్కాను కూడా మేము ఆల్మోస్ట్ 0 తీసుకొచ్చాము. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా అంటే మట్కాకు ప్రసిద్ధి. ఎందుకంటే పక్కకే మహారాష్ట్ర, నాందేడు, అక్కడికెళ్ళి ఒక 4 మట్కా ఆర్గనైజర్స్ ఉన్నారు, రాజ్వీర్ అని, అభిమన్యుడు అని, అశోక్ అని. వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ ఫెలో. వాళ్ళని పట్టుకొచ్చి నేను పీడీ యాక్ట్లో బుక్ చేయడం కూడా జరిగింది.